గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోరారు. కర్నూలు వినాయక దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ ఓ వర్గం వారు గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని, వీటిపై పోలీసులు చెక్పోస్టును ఏర్పాటు చేయాలని కోరారు. బక్రీద్ పండుగ కొద్ది రోజుల ముందు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అందువల్ల పీస్ కమిటీ సమావేశం బహిష్కరించమన్నారు. అందరినీ కూడా అలర్ట్ చేసి ఈ యొక్క గోలని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి, కర్నూలు నగరంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. మరి ఈ విధంగా ఏర్పడాలని చెప్పేసి వారికి కూడా అర్థమవుతుంది. మరి అన్నీ అయిపోయిన తర్వాత మన శాంతి ఏ ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని మీటింగ్ పిలిచినా కానీ కూడా, కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే ఒక వర్గానికే మ్యాక్సిమం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడా వాళ్ళు విన్నపత్రాలు తీసుకోవడమే తప్ప దానిపై మీటింగ్ పోయినామంటే పోకపోయినామంటే అనే ఉద్దేశంతో కూడా బైకాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ప్రధానంగా కూడా హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో మన డిమాండ్ అరెస్టు చేయాలి. రక్షించబడిన గోవుల కోసము ప్రభుత్వమే గోశాలలను ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ సర్వదేవత నిలయం గోమాతను హిందువులు ఆరోగ్యంగా భావిస్తారు. అటువంటి గోమాతను కూడా చట్టాలు ఉన్నప్పటికీ కూడా వారు నియమాలు పాటించడం లేదు. అందుకు ఇరు వర్గాల సమన్వయం కోసం నిర్వహించిన అధ్యక్షులు మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, విలేకరులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ఇక్కడికి వచ్చేసిన మా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మీడియా సమావేశం ఏమిటంటే ఉద్దేశము, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బక్రీద్ సందర్భంగా గోవుని రక్షించాలని చెప్పేసి మరి ప్రభుత్వ యంత్రాంగానికి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఇది ఆనవాయితీగా కూడా ప్రతి సంవత్సరం కూడా మనము ఈ యొక్క కార్యక్రమము అన్ని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే పశువర్ధక శాఖ, అన్ని శాఖల వారికి కూడా మేము మెమరాండాలు ఇస్తూ ఈ యొక్క గోరక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి వారందరికీ కూడా వినవించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ మొన్న కర్నూలు మీదుగా మరి హైదరాబాద్ టు బెంగళూరు కొన్ని కంటైనర్స్ వెళ్తున్నాయి. దాన్ని మా కార్యకర్తలే అడ్డుకొని వెల్లుర్తి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన మరుసటి రోజు ఆ కంటైనర్ లేదు, ఆవులు లేవు, దూడలు లేవు. ఒకే కంటైనరు నంబర్ పైన ఒక 10 బండ్లు తిరుగుతున్నాయని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉంది. కాబట్టి నేను గవర్నీలైన ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది. అంటే సార్, మొన్న వెల్దుర్తిలో ఈ విధంగా జరిగింది, ఒకే నంబర్ పైన మరి ఒక 10 కంటైనర్స్ తిరుగుతున్నాయి, మరి అక్కడ ఆవులు దూడల్ని పట్టుకొని కూడా అక్కడ స్టేషన్లో ఒప్పచెప్పడం జరిగింది. మరుసటి రోజు అయితే దాని రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పేసి మేము ఎస్పీ గారికి కూడా వినియోగించడం జరిగింది. ఎస్పీ గారు సానుకూలంగానే స్పందించి మేమన్నీ చూస్తున్నామండి, అన్నీ సక్రమంగా నెరవేరుస్తాము, మీరు చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవద్దండి, ఏదన్నా ఉంటే మా డిపార్ట్మెంట్ వారికి ఇంటిమేషన్ చేయండి అని చెప్పి సానుకూలంగా ఎస్పీ గారు స్పందించడం జరిగింది. సరే, అదేవిధంగానే ఆలోచన చేసినట్లయితే మరి 1 రోజు 2 రోజుల ముందు పీస్ మీటింగ్ పెట్టి మీరందరూ శాంతి భద్రతలను కాపాడాలని చెప్పేసి డిపార్ట్మెంట్ ద్వారా మీరు చెప్పడం చాలా సంతోషమైన విషయమే. మరి ఇదే పీస్ మీటింగు ఒక 15 రోజుల కిందటనో 20 రోజుల కిందటనో పెట్టి అందరికి కూడా అలర్ట్ చేసి ఈ యొక్క గోవులని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి
మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకుని ఉంటే హిందూ సమాజం అంతా కూడా చాలా గర్వించేవాళ్ళు, సంతోషించేవాళ్ళు. మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మొత్తము కర్నూలు జిల్లా వైపు నుంచి అన్ని మండలాల నుండి చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి, కర్నూలు నగరంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. మరి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఒక 15 రోజుల నుంటే దోవులని అరికట్టాలని చెప్పేసి వారికి కూడా అర్థమవుతుంది. మరి అన్నీ అయిపోయిన తర్వాత మనం శాంతి మీటింగ్ పెట్టుకొని, పీస్ మీటింగ్ పెట్టుకొని మనం ఏం చర్చించుకుంటే ఏం ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని మీటింగ్కి పిలిచినా కానీ కూడా మేము ఆ మీటింగ్ను బహిష్కరిస్తూ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాడు పాటించడం లేదు. అందుకు ఇరువర్గాల సమన్వయం కోసం నిర్వహించే పీస్ మీటింగ్ కూడా మేము బహిష్కరించాము. అలాగే హిందువులు మాత్రమే ఈ చట్టాలను, నియమాలను గౌరవిస్తున్నారు. ఇతర వర్గం వారు దాన్ని నామమాత్రంగా పాటించడం లేదు, కనీసం దాన్ని పుస్తకంలో తీసుకోవడం లేదు. ప్రతి సంవత్సరం కూడా చెప్పిన అన్ని అధికారులకు కూడా, పోలీస్ యంత్రాంగానికి, పశువైద్య శాఖకు, ఆర్టీఓ గారికి, అన్ని ప్రభుత్వ అధికారులకు మేము ప్రతి సంవత్సరం కూడా వినతి సమర్పించుకుంటాము. అయినా ఏ ఒక్క అధికారి కూడా వీటి చట్టం మీద అమలుపడడం లేదు. ఈ రోజు వరకు కూడా పోలీస్ యంత్రాంగానికి, కమిషనర్ గారికి కూడా ఇచ్చాము. ఈ రోజు వరకు కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టలేదు కర్నూలు నగరంలో. చూడండి ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ప్రతి చట్టం ఉన్నప్పటికీ, కఠినంగా అమలు చేయాలి ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా దీనికి ఎవరు కూడా దాన్ని పాటించడం లేదు. ఇది కేవలం హిందువులు మాత్రమే ఈ చట్టాలను గౌరవిస్తున్నారు. మిగతా వర్గం వాళ్ళు దాన్ని పీస్ మీటింగ్లో చెప్తారు. వాళ్ళు మేము తగ్గించుకున్నామని మీడియానే చెప్తున్నారు, మేము తగ్గించుకున్నామని చెప్తారు, కానీ తీసుకురామని చెప్పట్లేదు వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులు అందుకోసమే ఈ పీస్ మీటింగ్ బహిష్కరిస్తూ హిందూ సమాజాన్ని మేము తెలియజేస్తాము. కాబట్టి ముందు కూడా ఈ ప్రభుత్వ అధికారులు రాబో రోజుల్లో కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా సంరక్షిస్తామని అనుకుంటారు, కానీ 365 రోజులు కూడా ప్రతిరోజు తరలిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు దాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.